జై జగన్మాత. ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై స్వయంభూగా వెలిసిన కనకదుర్గ అమ్మవారి విశేషాలు మనం పంచుకుందాం. అమ్మవారు తెలుగు రాష్ట్రాల అందరికీ ఎటువంటి కష్టం కలగకుండా కంటికి రెప్పలా నేటికి కూడా కాపాడుతున్నారు. ఇక విశేషం వస్తే తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు తీసుకుంటే అతి పెద్ద దేవాలయం ఇది, రెండవ దేవాలయం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విషయంలో చూసుకున్నా, భక్తులు దర్శించుకునే భక్తుల విషయంలో చూసినా, అలాగే వచ్చే ఆదాయం గురించి చూసుకున్నా, ఏ రకంగా చూసినా కూడా కనకదుర్గ అమ్మవారు ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్తారు. అంటే ఆపరంగా శక్తి స్వరూపంలో ఆవిడ మొదటి స్థానంలో ఉంటారు, అందులో సందేహమే లేదు. కానీ ఈ రకంగా పారామీటర్స్ చూస్తూ ఉంటారు. ఇక ఆ విజయవాడ ఆవిడ కొలువై ఉన్నటువంటి పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. దీనికి కథనాలు 2-3 కథనాలు ఉంటాయి. కానీ ఒక కథనం తీసుకుంటే పూర్వం కృతయుగానికి పూర్వమే కీలుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాట. అతను ఈ కనకదుర్గ అమ్మవారిని తనపై ఉండాలి, తనపై కూర్చోవాలి, నేను ఎదురు చూస్తుంటానమ్మా అంటే అప్పుడు అమ్మవారు అతనికి మాట ఇచ్చిందట. రాక్షసులపై కూడా ఆ భోళాసుని పరమేశ్వరికి, అలాగే ఈ పరమేశ్వరి అమ్మవారు అంటే దుర్గాదేవి కూడా ఎంతో కరుణ ఉంటుంది. వాళ్ళు అలా కర్మకాయలలో రాక్షసులుగా పుడతారు. కాబట్టి ఆ కీలుడు అనే రాక్షసుడు కొండపై నేను కొండగా మారుతానంటే నువ్వు కొండగా మారు, నేను వచ్చి నీ దగ్గర ఉంటానని చెప్పి, ఇంకా నేను రాక్షస సంహారం చేయాల్సి ఉంది, అయిన తర్వాత వస్తానని చెప్పి అక్కడికి వచ్చి తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ కీలాద్రి, అప్పుడు కీలాద్రి అంటే ఆ కీలాద్రి కొండపై వచ్చి అమ్మవారి స్వయంభూగా అక్కడ ఉండసాగింది. అమ్మవారిని చూడడానికి స్వర్గం నుంచి ఇంద్రాది దేవతలంతా ప్రతిసారి వచ్చి చూసి వెళ్తూ ఉండేవారట. అక్కడ అలా చూసి ఉండడం వల్ల అది ఇంద్రకీలాద్రి అని మారిందని చెప్పి కథనం. అదే రకంగా చూస్తే మనకి ఇంకో కథనం ఉంది. ఒక కీలుడు అనే ఒక మహర్షి అమ్మవారి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటే రాక్షసులు ఆయన ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మన దుర్గమ్మ తల్లిని కోరారట. కోరితే అప్పుడు ఆవిడ అభయం ఇచ్చి ఆ రాక్షసు సంహరించి నేను ఇక్కడ ఉంటానని చెప్పి స్వయంభూగా ఆ కీలాద్రి ఆ మహర్షి కీలుడు అనే మహర్షి కోరిన కోరిక మేరకు ఆ పర్వతం మీద ఉండిపోవడం, ఆ పర్వతానికి కీలాద్రి పర్వతం రావడం, ఇందాక చెప్పినట్టు ఇంద్రాది దేవతలు రావడం, ఇంద్రకీలాద్రి రావడం జరిగింది ఒకటి. రెండోది ఆ ఊరికి చూస్తే కనుక మహాభారతంలో అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర అన్నిట్లోనూ ఈ అమ్మవారు అందరికన్నా ముందే స్వయంభూగా ఆ ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద స్వయంభూగా వెలిసింది మన కనకదుర్గమ్మ తల్లి. బంగారు ఛాయలో మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి బంగారాన్ని కనక అంటారు. కాబట్టి కనకదుర్గమ్మ అని చెప్పేసి ఆ పేరుతో విశేషంగా పూజలు అందుకుంటోంది, మనల్ని విశేషంగా అనుగ్రహిస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం అంటే ఆదిశంకరాచార్య సాక్షాత్ శివస్వరూపం ఆదిశంకరాచార్య ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి వచ్చి స్వయంభూగా వేసినటువంటి కనకదుర్గమ్మని కీర్తిస్తూ, ప్రార్థిస్తూ, స్తోత్రాలు రచిస్తూ ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారట. అందువల్ల అమ్మవారు మరింత శక్తి స్వరూపిణిగా ఉండి మనందరినీ కాపాడుతూ ఉంది. ఇక విషయానికి దగ్గరికి వస్తే ఇక మహాభారతంలోకి వస్తే మహాభారతంలో వీరుడు విజయుడు అంటే అర్జునుడు, ఆయనకి విజయుడు అని ఇంకో పేరు కూడా ఉంది. ఇక్కడ ఈ కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధులవుతూ ఏం చేశాడంటే పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఇక్కడ ఈ దుర్గా అమ్మవారి సమక్షంలో ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద పరమేశ్వరుడు గురించి ఘోరమైన కఠోరమైన తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై ఆయనకి అభయం ఇచ్చి పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడు అర్జునుడికి ఇచ్చాట. అర్జునుడి పేరు విజయుడు కాబట్టి ఆ విజయుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై చేశాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ వాడ అంతే అంటే విజయవాడగా ఆ పేరు వచ్చింది. అమ్మవారి కొలువైన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అని చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అలాగే ఆషాఢ నవరాత్రులు అన్నీ కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే ఒక కల్పవల్లిగా, కొంగు బంగారంగా ఆవిడ ప్రసాదిస్తూ ఉంటుందని చెప్పి ఒక్క ఊరు కాదు, ఆవిడేమి ఒక ఊరికి చెందిన గ్రామదేవత, ఇంకోటి శక్తి స్వరూపం దుర్గాదేవి శక్తి స్వరూపాల్లో ఆవిడ ఒక్కరిగా చెప్పుకుంటూ ఉంటారు. అంత చల్లంతలి ఆవిడ రూపం చూస్తే 4 అడుగుల ఎత్తులో సర్వాభరణ భూషితాలు అంటారంటే మొత్తం ఆభరణాలతో, కనకాభరణాలతో, అలాగే పూలతో, రకరకాల పూలతో ఒక మహిషాసురుడు అని చెప్తాం కదా, మహిషాసురుడి మధ్యనే స్వరూపంగా ఒక సింహం పైన ఎక్కి ఒక త్రిశూలంతో ఆ మహిషాసురుని ఇలా పొడుస్తున్నట్టుగా ఆవిడ రూపం ఉంటుంది.
ఆవిడ కళ్ళు కూడా మనం చూస్తున్నట్టుగా అనుభూతి కలిగింది. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం చూడలేం. అలా చూస్తూ అమ్మవారి తన్మయత్వం పరవశులు అయిపోతాం. ఆవిడ దర్శనం చూస్తే అక్కడి నుంచి మనకి బయటకు కూడా రాక బుద్ధి కాదనమాట. అక్కడ ఆవిడ ముందు నిలబెడితేనే మన పాపాలన్నీ క్షయమయ్యి అంటే నాశనమయ్యి ఆవిడ ఎన్నో అభయాలు మనకి ఇస్తున్నట్టుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు లాంటి వరాలన్నీ మనకి ప్రసాదిస్తున్నట్టు అనుభూతి భక్తులకు కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, నిజంగా తల్లి ఇస్తుంది. అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ దసరా నవరాత్రులు చాలా గొప్పగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అయితే దుర్గా మల్లేశ్వర స్వామి అయ్యేవారు అన్నమాట. ఇక్కడ ఈ గుడిపై ఈ ఇంద్రకీలాద్రిపై ఆయన కూడా అక్కడ ఈ అమ్మవారి దగ్గర ఉంటారు. ఇక్కడ ఈ గుడిలో గణపతి లేక నాగదేవత ఇలాంటి ఇతర ఉపాలయాలు కూడా ఉంటాయి. మనం వెళ్ళాలంటే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైకెక్కి మనం దర్శించుకోవాలి అమ్మవారిని. చాలా జనం విశేషంగా ఉంటారు. దుర్గాదేవి అమ్మవారి దీక్షలు కూడా చాలా ఘనంగా చేస్తారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా మాట్లాడే భారతదేశంలో అందరిలో కూడా ఈ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో జరిగే దసరా నవరాత్రి మహోత్సవాల ప్రాతిపదిక మీదే మొత్తం అందరూ కూడా ఆ రకంగా భక్తులు కానీ మిగిలిన వాళ్ళు కూడా ఆ ఆచార సాంప్రదాయాలు కూడా నడుచుకుంటారు. ఎందుకంటే దసరా నవరాత్రులు అంటే 9 రోజులు. ఈ 9 రోజులు కూడా కనకదుర్గ అమ్మవారిని 9 అవతార స్వరూపాలుగా అక్కడ అలంకరించి ఆయా రూపాల్లో ఆయా పూజలు చేస్తుంటారు. అంటే మొట్టమొదటి గుర్తుకు చెప్పాలంటే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో ఈ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి కదా, అమ్మవారికి అక్కడ పూజలు మొదలెట్టుకుంటారు. ఆ తర్వాత బాలా త్రిపుర సుందరి, ఆ తర్వాత గాయత్రీదేవి, అలాగే అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహాలక్ష్మీదేవి, అలాగే మహిషాసురి మర్దన స్వరూపం, తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారు అలంకారంతో వారి పూజలు చేసుకుంటూ చేస్తారు. వేద స్మార్త ఈ పండితులంతా కూడా నిత్యం పూజలతో అమ్మవారిని ప్రార్థిస్తూ కొలుస్తుంటారు. భక్తులు వాళ్ళ మొక్కుబళ్ళు అంటే అమ్మవారికి పసుపు కుంకుమ చాలా ప్రీతి. అలాగే అమ్మవారికి గాజులు ఇస్తే వాళ్ళ సౌభాగ్యానికి, ముత్తైదుల సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదని చెప్తారు. అలాగే అమ్మవారికి రకరకాల మధుర పదార్థాలు అంటే స్వీట్స్ అంటాం కదా, తినుబండారాలన్నీ కూడా తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. నిత్యం అలా జరుగుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తులు అలా వస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో మళ్ళీ నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు అన్నింటిలో కూడా స్వాభావికంగా అమ్మవారి శాఖలు మనకి అనుగ్రహిస్తూ మనం చేసే పూజాది కార్యక్రమాలు అమ్మవారు అందుకుంటూ ఉంటుందన్నమాట. అక్కడ కళకళలాడిపోతూ ఉంటుంది. ఆ స్వరూపాన్ని చూస్తే అలా మిరిమెట్లు గురిపి ఆ ఆశీస్సులు మనకు ఇందాక చెప్పేదిగా కళ్ళ నుంచి మనకి అలా ప్రసాదిస్తున్నట్టుగా మనకి అద్భుతమైన దివ్యానుభూతి కలుగుతుంది అమ్మవారిని మనం చూస్తే. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ దుర్గా అంటే 72 శక్తిపీఠాలు దుర్గాపీఠాలు చెప్పుకుంటారు. దుర్గాపీఠాల్లో అమ్మవారు ప్రథమంగా ఈ కనకదుర్గ అమ్మవారు ఉంటారు. చెప్పాం కదా, కృతయుగం పూర్వం నుంచి కూడా ఈ శక్తి స్వరూపమైనటువంటి మనకు దుర్గాదేవి అంటే రక్షణ కవచం, దుర్భేజమైనటువంటి కోటలాగా మన చుట్టూ అలా రక్షిస్తూ కాపాడుతుంది. ఆ తల్లిని కోరుకుంటే మనకి ఎటువంటి కష్టం మన కాంపౌండ్ వాళ్ళు కూడా రాదని అంటారే, అక్కడ కూడా రాదు. అలాంటి నమ్మకంతో భక్తులు అలా చేస్తుంటారు. చిన్న లేదు పెద్ద అక్కడ ఎన్నో విశేషమైన పూజాది కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి ఆ తల్లికి. ఇక దసరా నవరాత్రులు అయితే మనం చెప్పినట్టుగా ఇందాక ఆ 9 అవతారంగా అలంకరించి ఆవిడ కొలుస్తూ ఉంటారు. అందరూ కూడా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆ కనకదుర్గ అమ్మవారిని చూసి ధరించిన వారే, ఆవిడ ఆశీస్సులు పొందిన వారే నాకు తెలిసి. అయినప్పటికీ ఆ తనివి తీరదంటారు. ఆవిడ చూడాలనుకుంటే కుదిరిన వాళ్ళంతా కూడా మీకు కుదిరిన సార్లు ఆ అమ్మవారిని కలిసి మనం వెళ్ళచ్చు. ఇంకోటి అంటే ఆవిడ అక్కడ ప్రత్యక్షంగా ఆ విజయవాడలో అర్ధరాత్రి సంచరిస్తూ ఉంటుందని ఎంతోమందికి ప్రత్యక్ష అనుభవం. సంచరించి ఆ కృష్ణా నది పరవళ్ళు చూస్తూ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనకదుర్గ అమ్మవారు రాత్రి అర్ధరాత్రి అలా చూసి ఆ ఊరంతని కాపాడుతున్న అమ్మకొద్దానికి ఒక్కసారి ఒక రిక్షాలో కూడా అమ్మ ఎక్కి వెళ్ళిందని కూడా ప్రత్యక్ష ఉదాహరణలు కనబడుతున్నాయి. అలాగే ఆ అమ్మవారు అంటే ఎంత ప్రత్యక్షంగా ఉన్న ఈ రోజులు అని చెప్పడానికి మాత్రమే తప్ప ఆవిడ మహిమలు చెప్పడానికి నేను సరిపోను. ఆవిడ గురించి కీర్తించాలంటే ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళే పుట్టాలి. అయితే ఇంకోటి ఏంటంటే ఒక పండితుడి ఇంట్లో వాళ్ళ పిల్లలకి గాజులు వేస్తూ ఉంటే ఈ మన కొండపైనే అక్కడ అమ్మవారు కూడా చిన్న పిల్లలాగా వచ్చి గాజులు వేయించుకుందని చెప్పి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు తార్కాణం. అందుకే ఇప్పుడు కూడా అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపుగా చెప్పుకుంటే గాజులు ఇస్తూ ఉంటారు వాళ్ళ సౌభాగ్యం కోసం. గాజులు, పూలు, పళ్ళు,
అలాగా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకున్నామంటామే చీర సారే ఇలాంటివి పెట్టుకుంటుంటారు భక్తులు. పెట్టుకుంటే మన సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఎటువంటి ఇబ్బంది రాదన్నమాట. ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా మనంతా అంటాం కదా, ఆ విగ్రహ రూపంలో మహామహిమాన్వితంగా అక్కడికి వెళితే మనకు ఆ శక్తి మనకు అర్థమవుతుంది. మనకు ఆ శక్తి నుంచి అమ్మవారి నుంచి కొంచెం అణు మాత్రమేనా మనకు అందుతుంది. భక్తి విశ్వాసాలతో ఇక్కడ కూర్చుని పిలిచినా కూడా ఆవిడ వెంటనే ప్రత్యక్షమవుతుంది. మన పరిస్థితులు చక్కబెడుతుంది, సమస్యలు తీరుస్తుంది, కష్టాలు తీరుస్తుంది. మనకు అందరం కోరిన కోరికలన్నీ కూడా తీర్చే కల్పవల్లి అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ మహాతల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరి పేరు ఉండాలని కోరుకుంటూ జై జగన్మాత.